ఆదాము అవ్వలు ఆదిమ దంపతులు, పుణ్య దంపతులు, దేవుని చేత నిర్మింపబడిన మానవులు. ఆదాము అవ్వలు దేవుని ఎడల అవిధేయత చూపినప్పుడు, ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని ఏదోను తోటలో నుండి బయటికి పంపవేసెను. ఆ సమయమున దేవుని హృదయము ఎంతగానో గాయపరచబడింది, వేదన దుఃఖం కలిగి ఉన్నది. దేవుడు ఆ సమయములో వీరి కొరకు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆదాము అవ్వలేక అవిధేయత అనగా పాపము దేవునిని సహాయమును పొందకుండా చేయగలిగింది. పరలోక చట్ట ప్రకారంగా దేవుడు వారి కొరకు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. తర్వాత దేవుడు వీరి కొరకు ఒక నూతన కార్యం చేశాడు, అద్భుతాలు చేశాడు. ప్రియమైన వారలారా, వీరి కొరకు ఆదాము అవ్వుల నిమిత్తం బలి అర్పణ జరిగింది, రక్త ప్రోక్షణ జరిగింది. మనందరి కొరకు కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన స్వరక్తం, యేసుక్రీస్తు పొందిన గాయముల దెబ్బలు మనలను విడిపిస్తూ ఉన్నాయి. దేవునికి దూరమైన మనలను ఆ సమస్యల నుండి కడుగుతుంది, విడిపిస్తూ ఉన్నది. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు క్రీస్తునందు. ఈ మాటలు వినుచున్న మిమ్మల్ని అందరినీ దేవుడు తన కృపలోనికి, తన నిత్య సహవాసంలోనికి, తన మహదైశ్వర్యములోనికి చేర్చుకొనుగాక. దేవుడు ప్రేమామయుడును కనికరము గలవాడు అయి ఉన్నాడు. ఆమేన్.